హాయ్ అండి అందరికీ. నేను మీ భవానీ విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని దేవుడినైతే కోరుకుంటాను. ఎప్పుడూ అందరూ చల్లగా ఉండండి. అయితే ఓకే ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? అయితే నేను మండే రోజు తీసిన వీడియో ఇది. టెంపుల్కి అయితే వెళ్దామని రెడీ అయితే అవుతున్నాను. నేనైతే ఎప్పుడు ఇలా సింపుల్గానే రెడీ అవుతాను. సింపుల్ శారీసే కట్టుకుంటాను. ఆ శారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అయితే ఇంకా మేకప్ అయితే ఫేస్కి నేనేమి వాడను. అయితే ఒక చిన్న సీక్రెట్ అయితే ఉంది ఫేస్కి నేను రాసుకునేది. తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అయితే పువ్వులు అయితే ఇంక పెట్టేసుకున్నాను. ఆ రోజు మా ఆయన టెంపుల్కి వెళ్తానని మీకు చెప్పాను కదా మండే రోజు. ఆ రోజు అయితే రెడీ అయితే అవుతున్నాను. చిన్న స్టిక్కర్ అయితే పెట్టేసుకుని పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను. ఫైనల్గా అయితే గుడికి అయితే బయలుదేరిపోయాము. చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ గుడికి అయితే వెళ్ళక. మా ఊరు నుంచి ఆటో దిగైతే లోపలికి వెళ్ళాలి, గుడికి నడిచి అయితే వెళ్తున్నాము. లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి, వర్షం పడేలాగా కూడా ఉంది. అయితే అక్కడ వరకు గుడి దగ్గర వరకు అయితే ఆటోలు అయితే వెళ్తాయి, కానీ చాలా చాలా రోజులైంది కదా నడిచి అయితే వెళ్దామని చెప్పి దిగాము. ఫైనల్గా గుడికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి గుడి దగ్గర అయితే ఎవరూ లేరు. మా గుడి దగ్గరికి అయితే ఎక్కువ ఉదయం పూట కన్నా సాయంత్రం పూట ఎక్కువగా వెళ్తారు. ప్రదోష కాలంలో సాయంత్రం పూట 5 దాటిన తర్వాత వెళ్ళి శివుని ఏదైనా ఒకే ఒక కోరిక కోరుకుంటే జరుగుతుంది అని మా ఊరు గుడి దగ్గర అయితే చెప్తూ ఉంటారు. శివాలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. మేమే వెళ్ళాము, ఎవరు అయితే ఇంకా రాలేదు. పూజారి గారు కూడా ఇంకా రాలేదు. మనం లోపలికి వెళ్ళి శివలింగం దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు. ఇదివరకు అయితే మండే వెళ్ళేదాన్ని. వెళ్ళి మనమే విభూది పాలు తీసుకెళ్ళి శివాలయం దగ్గర మనమే పూజ చేసుకోవచ్చు. వేరే గుడి దగ్గర అయితే లోపలికి వెళ్ళనివ్వరు గర్భగుడిలో, కానీ మా ఊరు గుడిలో మాత్రం లోపలికి అయితే వెళ్ళొచ్చు. వెళ్ళి మనమే పూజ చేసుకోవచ్చు. మనం పువ్వులు కూడా తీసుకొని వెళ్ళి పూల మాల లాంటివి అయితే వేసుకోవచ్చు. చాలా మంచిది. కానీ ఒకే ఒక కోరిక కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా కోరుకోండి. మా శివాలయం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఫైనల్గా పూజ అయితే అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చాము. ఈలోగా అప్పుడే నేను పూజ అవుతుంది, పూజారి గారు వచ్చి లోపల గుడి తలుపులు అయితే తీస్తున్నారు. ఇంకా వస్తారని తెలియదు, అందుకే తొందరగా వెళ్ళిపోయి నేనే పూజ చేసేసాను. కాసేపు ఉంటే బాగుండేది కదా అని అనిపించింది. దేవుణ్ణి అయితే వీడియో తీయకూడదమ్మా అని చెప్పారు, అందుకే దేవుని వీడియో అయితే తీయలేదు. నేను నందీశ్వరుడి దగ్గర అయితే ఉన్నాను. లోపల అయితే పూజారి గారు ఉన్నారు. ఇంకా ప్రసాదం అయితే పెట్టారు. ఆయనకు కూడా వీడియోలు అంటే ఇష్టం ఉండదమ్మా నాకు అని చెప్పారు. సరే అని చెప్పి బయటకు అయితే వచ్చేసాను. పూజ అయితే అయిపోయింది. ఫైనల్గా బయలుదేరిపోయాము. ఇంకేముంది, ఆ రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాం. బయటకు వచ్చేసరికి బాగా ఆకలి వేస్తుందని చెప్పి ఇంకా గుడి బయట అయితే పునుగులు అయితే వేస్తున్నారని అక్కడికైతే వెళ్ళాం, వేడివేడిగా తిందామని చెప్పి. అయితే కూర్చున్నాము, తింటున్నాము. ఇంకా అయిపోయింది. ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. నా వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.